రామ్ రామ్ శనార్థి దండాలు అందరికి ఎట్లున్నారు మంచిగున్నారా? ముందుగా మీ అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. మొదలైతే హెడ్లైన్స్ చూద్దాం నడురి. ఏపీలో సీఎం సార్ ఆఫరు 30,000 ఇస్తారట మూడో బిడ్డకు. పెట్రోల్ బండ్లు బంద్ పెట్టిండ్రు సార్లు. ఇంటాన్రట పెద్ద సార్లు చెప్పిన ముచ్చట్ను. దొంగలు పడుతుండ్రు ఫోన్లా, వెనకలాడకుండ్రి ఇంట్లో. లగ్గంలా బంద్ పెట్టుండ్రి డీజే, మోగుతాంది కొందరికి గుండెల్లా బాజే. ఎవరు తాను ఉన్నప్పుడు ఆడితోటి వీటితోటి వాళ్ళు బిజినెస్ చేస్తే జరంత లాభాలు ఉంటాయి. అడవి బిడ్డలు ఇక గిరిజనులు చేసే వ్యాపారం సుత ఉంటుంది. ఏ పాపం గాలకు ఏం వ్యాపారం వచ్చు ఉండేందుకు జాగానే ఉండదు, వాళ్ళు కంపెనీలు కడతారా అని చెప్పేసి పెద్ద నోరెలు పెట్టిరా. అడవి తల్లి వాళ్ళకు అన్నీ నేర్పుతుంది. అందుకనే ఇప్ప పువ్వుతోటి సుత బిజినెస్ చేయడంలో దీనికి సున మన తెలంగాణ సర్కారు పెద్ద ప్లాన్ చేసినట్టుందిగా. ఇంతకా ముచ్చట ఏంటంటే ఒకసారి అరుచుకుందాం పాండ్రి మీరు కూడా. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ సారు ఓ మంచి ముచ్చట ముంగటేసుకున్నాడు. ఈసారి మాటలు విన్నాక అడవి బిడ్డలు సంబరపడ్డరు కావచ్చు. వాళ్ళ బతుకు మార్చేందుకు ఇప్ప పువ్వు ప్రాజెక్టు తీసుకొచ్చిరన్నట్టు. అడవిలో దొరికే ఇప్ప పువ్వు గిరిజన కుటుంబాల పైసల కష్టాలను తీర్చేందుకు ఒక గట్టి వనరు అవుతుందట. మస్తు వస్తువులు తయారు చేయొచ్చనబట్టే సారు. ఈ ఇప్ప పువ్వుతోటి ఉట్టిగానే కాకుండా మంచిగా లడ్డూలు, ఎల్తు పుడ్లు, పిల్లలు తినే స్నాక్స్, హర్బల్ టీలు, తీపి పదార్థాలు గసుంటి చేయొచ్చట. ఇక రకరకాల తినుబండారాలు తయారు చేయొచ్చు అని చెప్పేసి సర్కార్ ప్లాన్ చేస్తాంది. అంటే వీటి కోసం అడవి బిడ్డలకు పని దొరుకుతుందిగా. అడవి ఏరాలల్లా ఉండే మహిళా సంఘాలు, యువజన సంఘాలు ఈ ప్రాజెక్టులను కలిపి వాళ్ళకు చేతి నిండా పని దొరికేటట్టు చేస్తారట. ఇక ఇప్ప పువ్వును ఊరికే ఏరుకోవడమే కాకుండా దాన్ని ఖరాబ్ కాకుండా దాచేందుకు, ప్రాసెసింగ్ చేసేందుకు సైంటిఫిక్ పద్ధతిలో చేస్తుందట సర్కారు. ఇక లక్ష్మణ్ సారు మంత్రి సీతక్కతోటి కలిసి చేసిన మీటింగ్లా ఇప్ప పువ్వుతోని తయారు చేసిన తిండ్లను ట్రైబల్ న్యాచురల్ ఫుడ్ బ్రాండ్స్ అనే పేరుతోని మార్కెట్లకు పంపి గిరిజనుల జేబులలో పైసలు నింపాలని చెప్పుకొచ్చిరట. ఇక ఇప్ప పువ్వు ముచ్చట ఇప్పుడు తెలంగాణలో మస్తు పెద్దగా నడుస్తుంది. లక్ష్మణ్ కుమార్ సారే కాదు, గాని అడ్మిట్ల అసెంబ్లీలో మన జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్ సుత ఇంకా మిగతా లీడర్లు సుత ఇప్ప పువ్వు గురించి చెప్పారా. ఇక పొగిడిరు కూడా. గప్పుడైతే ఏకంగా ఇప్పసారాలోళ్ళే 100 ఏళ్ళు ఆయుష్ ముచ్చట అన్నట్టు నడిచింది. ఇక మన తాతల కాలంలో తండాలల్లో ఉండేటోళ్ళు ఇప్ప పువ్వుతోటి తయారు చేసిన సారా తాగేటోళ్ళు. గందుకనే వాళ్ళకు ఎసుంటి రోగం రాలే, గట్టిగా 100 నుండి 110 ఏళ్ళు బతికిరాలంటారు. ఇప్పట్లో దొరికే కల్తీ కిక్కులు తాగి పొరగాళ్ళు 60 ఏళ్లకే పోతున్నారని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడే. ఇక బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో తెచ్చిన పాత రూల్స్ పక్కన పెట్టి గిరిజనులకు మేలు జరిగేటట్టు ఇప్పసారా కార్పొరేషన్ పెట్టాలని చెప్పి సర్కారు అడిగినరు. ఇక పక్క రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ మాండ్ అనే ఇప్ప డ్రింకుల బాటిల్ను 800 రూపాయలకు అమ్మి పైసలు సంపాదిస్తురట. అయితే అసెంబ్లీలో ఈ సారా ముచ్చట నడుస్తా అంటే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సార్ అందుకొని ఇప్పసార పథకానికి మాత్రం ఇందిరమ్మ పేరు పెట్టద్దు, కావాలంటే ఇప్ప టకీలా అని పేరు పెట్టుకుంటానికి కౌంటర్ ఇచ్చే. దాంతో మన మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్ అయితే మస్తు గర్వమే రప్పట్లనే. ఇటు సచివాలయంలో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ సారు, మంత్రి సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఇంకా ఎమ్మెల్యేలతో కలిసి పెద్ద మీటింగ్ను పెట్టిర్రు. ఈ ఇప్ప పువ్వును ఉట్టిగానే సారాకు మాత్రమే కాకుండా దాంతో ఐస్ క్రీములు, కేకులు, లడ్లు, బిస్కెట్లు, హర్బల్ టీలు సుతా తయారు చేయొచ్చు. కాబట్టి ఇది చాలు చేయాలంటారు చెప్పనా. ఇక గిరిజన ఆడబిడ్డలకు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి మిషన్లు ఇక ఈ ఇప్ప ఉత్పత్తులను ఇక బయట దేశాలకు కూడా ఎగుమతి చేసే ప్లాన్ చేస్తానరట. అడవిలో ఈ చెట్టు తగ్గిపోతున్నాయి కాబట్టి రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఇప్ప పూల మొక్కలు నాటాలని చెప్పేసి ప్లాన్ చేస్తానరట. అయితే ఈ ఇప్ప పువ్వుతోటి గిరిజన మహిళలు చేసిన ఇప్ప లడ్డూలను మన ప్రధాని మోదీ సార్ సుతం మెచ్చుకున్నాడట. గర్భిణీలకు, రక్తం తక్కువ ఉన్నోళ్ళకు ఇవి తింటే మస్తు బలమట. కానీ పువ్వుని తింటే వచ్చే బలం వేరు. దాన్ని సారాగా మార్చి అతిగా తాగితే కనుక వచ్చే సమస్యలు వేరు. లివర్ కథమవుతుంది అంటారు కొందరు, కానీ లిమిట్గా తాగితే ఏం కాదంటారు ఇంకిద్దరు. సారా పక్కకు పెట్టినా గా తినేటి చేస్తే మంచిగా అనేటోళ్లకు కొందరు అన్నట్టు. మరి ఆఖరికి తెలంగాణ అడవులలో దొరికే ఈ ఇప్ప పువ్వు అటు లీడర్ల ముచ్చట్లతోటి, ఇటు సర్కార్ ప్లాన్లతోటి రాష్ట్రమంతటా మస్తు కిక్కిత్తాంది పోయిగా.
అబ్బా ఈ పెట్రోల్ రేటు పెరుగుడు మొన్న మోదీ సార్ వచ్చి పెట్రోల్ వాడకూడని చెప్పుడు ఏందో కానీ రాష్ట్రము దేశం అంతటా కూడా గమ్మత్ ముచ్చట్లు వినిపిస్తాయి. ఒక్కోలేమో సైకిల్ మీద పోయేవట్టే, బైకులు వేసుకొని పోవట్టే, నడుచుకుంటూ రావట్టే, చిత్రాలు చిన్నగా లేవు. వాళ్ళని చూసన్నా జనాలు మాడతారో మరి. అవు కానీ మీరు ఇంకా గంతంత దూరానికి బండ్లే పడతానరా? నాకు అర్థం కాదు. మెట్రోలు బస్సులు ఎక్కుతానరా లేదా? కానీ ఏ మాట కా మాట అలా గీ సార్ల తీరు వేరే ఉంటుంది పో. మోదీ సార్ వచ్చి బండ్లు ఎక్కువ వాడకుర్రి, బస్సులు మెట్రోలు వాడుర్రి, చిన్నదానికి పెద్దదానికి బండ్లు పట్టద్దు అని చెప్పే, బంగారం కొనకుర్రి, ఆడంబరాలకు పోకుర్రి అని చెప్పే కదా. నిన్న మొన్న పెద్ద సార్లంతా వాడితే ఇలా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు చూద్దాం జనాలకు తెలిసేటట్టు సైకిళ్ళు కరెంటు బండ్లు వాడుతుర్రు. కొందరైతే నడుచుకుంటా పోబట్టే ఆదిలాబాదు, గుంటూరు, రాజమండ్రి, విజయవాడ ఏడ చూసినా సరే పెద్దోళ్ళంతా జనాలకు అవేర్నెస్ తెచ్చే పనులే ముందటేసుకుర్రి. అలా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సారు లగ్జరీ కారును పక్కకు వారేసి గల్లీల పొంటి సైకిల్ దొక్కుంటూ బయలుదేరిండు. కాలనీలో తిరుక్కుంటా జనాభా సమస్యలు తెలుసుకుంటేనే ఆడలొల్లైతుంది, మీరు సుతం ఎవరు బండ్లు తీయకూరని చెప్పిండు. ఆడోళ్ళకు సుతం బంగారం కొనుడు బంద్ పెట్టురని చెప్పే, పెంచిన పెట్రోల్ రేట్లు తగ్గించురంటే మమ్మల్ని సైకిల్ దొక్కుమనడు, మా బంగారం మీద వాడు ఏందని వీళ్ళు తిట్టుకోవట్టే. ఇటు మన ఎమ్మెల్యే పుల్లారావు సారు లగ్జరీ కార్లు బంద్ పెట్టి ఈవీ స్కూటీ ఎక్కిండు. గింతే కాదు, టెంట్ల ఖర్చులు మిగిల్చేందుకు కావచ్చు మహానాడును కూడా ఆన్లైన్ జూమ్ యాప్లో పెట్టిర్రు. అంటే ఈసారి స్కూటీ ఎక్కి పెట్రోల్ పైసలు, ఆన్లైన్ మీటింగ్లు పెట్టి పార్టీ పైసలు మస్తుగా పొదుపు ఎత్తున్నానబట్టే కొందరు. ఈసారు మన ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్ల రామకృష్ణారెడ్డి సారు కాన్వాయ్ కార్లన్నింటినీ షెడ్డులో వారేసి ఎలక్ట్రిక్ బైక్ ఎక్కి కొమరపాలెం డెవలప్మెంట్ పనులు పరిశీలనకు వచ్చిండు. సార్ ఇట్లా కరెంటు బైక్ మీద పోగా లీడర్లంతా పెట్రోల్ బండ్లు వేసుకొని కిలోమీటర్ల కమనం ర్యాలీ చేసుకుంటా నో వెహికల్ డే అనబట్టే. అంటే సారేమో కరెంటు బండి వాడితే వెనక పొంటున్న వాళ్ళంతా పెట్రోల్ తగలబెడుతుర్రా అని కారెడ్డలు ఆడబట్టే ఇంకిందరు. ఇక బీజేపీ క్లాసుల కోసం మన నల్లమెల్లి అన్న కార్లు వదిలేసి జన్మభూమి ట్రైన్ జనరల్ బోగ్ ఎక్కి ప్యాసింజర్లతోటి ముచ్చట పెట్టబట్టే. కానీ స్టేషన్ దిగగానే మళ్ళీ లగ్జరీ కార్ల కాన్వాయ్ ఎక్కి కాతేరు మీటింగ్కు ఓడి చూసి జనాలు సార్ సగం దూరం ట్రైన్ టికెట్ పైసలు మిగిల్చే, మిగతా సగం దూరం కార్లలో పెట్రోల్ పోసుకొని వాయే అని అంటారు. ప్రధానమంత్రి గారు ఏదైతే పొదుపు పాటించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారో దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ భారతీయులందరూ ప్రయాణం చేయాలి, ప్రతి ఒక్కరూ పొదుపు పాటించాలి, ప్రయాణ ఖర్చులు తగ్గించాలి, చమురును ఆదా చేయాలి, సంవత్సరం పాటు బంగారం కొనరాదు, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలనే సూచనలకు అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశిక్షణ తరగతుల్లో పాల్గొనడం కోసం నేను అనపర్తి నుంచి రాజమండ్రి వరకు జన్మభూమి ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ నుంచి ఈవీ బైక్ పైన ప్రశిక్షణ తరగతులకు హాజరవుతా ఉన్నాను. ఇగో ఈ తూర్పుగోదావరి జిల్లా సోమవీర్రాజు సార్ డీజిల్ కారును పక్కకు పెట్టి దేశం కోసం లక్షలు ఖర్చు పెట్టి మరీ సరికొత్త ఎలక్ట్రిక్ కారు కొని ఆ ముచ్చట్ను పోస్ట్ పెట్టిండు. మంత్రి కొల్లు రవీంద్ర సారు సీఎం చంద్రబాబు సార్ ఆర్డర్ ఇనంగానే లగ్జరీ కాన్వాయ్ కార్లను గ్యారేజ్లో వారేసి జగన్నాథపురం ఇండ్లకెళ్ళి టీడీపీ ఆఫీస్ దాకా సైకిల్ దొక్కుంటూ ఊరంతా షికారు చేసిండు. శుక్రవారం అత్తే సాలు మంత్రులంతా కార్లు ఇడిచి సైకిళ్ళు, ఆర్టీసీ బస్సులు ఎక్కాలని బాబు సార్ రూల్ పెట్టుడుతోటి మన రవీంద్రన్న గిట్ల సైకిల్ ఎక్కి దేశభక్తి చాటుకుంటా పెట్రోల్ పైసలు మస్తుగా పొదుపు చేస్తున్నారు అనుకుంటా పొగడబట్టే. మొత్తం మీద ఇట్లా కొందరు సైకిళ్ళు, కరెంటు బండ్లు, కరెంటు కార్లు కొని పెద్దసార్ల మాటలకు మస్తు ఇల్విత్తుర్రు కదా. గిట్లుండాలి మరి పాలకులు అంటే. రాననుకున్నారా, రాలేననుకున్నారా, జోకర్ అనుకున్నారా, జోకులు చేస్తారనుకుంటుర్రా? బా ఫోన్ వస్తుందిగా. హలో, ట్రంప్ చెప్పు. ఓ షిట్, ఇంత గురించి మాట్లాడినా. సరే నేను బిజీగా ఉన్నా అబ్బా, మళ్ళీ చేస్తా, మళ్ళీ కాల్ చేస్తా. ప్రధాని మోదీ గారు ఫోన్ చేస్తాడు, ఒక నిమిషం. ఎస్ మోదీ గారు, ఎస్ ఎస్ ఎస్. ఏంటి బండి వాడడం లేదా? జస్ట్ వాకింగ్ చేసుకుంటూ వస్తున్నా. అయ్యా మీరు చెప్పారు కదా ఒక నిమిషం మోదీ గారు కిమ్ కాల్ చేస్తున్నాడని, కాన్ఫరెన్స్ పెట్టినా. ఒక నిమిషం ఆగండి. హే హాయ్ కిమ్, ఎవరిని ఖాయం చేయబోతున్నావు? ఓకే మనం మళ్ళీ మాట్లాడుకుందాం, నేను కాస్త బిజీ. ఓకే చెప్పండి. షిట్, ఏమని కోపంగా వచ్చిందా? ఏం లేదల్లా, మనం వార్తలు చెప్పుకుంటున్నాం కదా. ఇగో ఇట్లా నేను మోతేవారి అయితే నమ్మకుర్రి, కానీ ఈ సార్ను మాత్రం పక్క నమ్ముర్రి. మనోడు గల్లీలో తిరిగే లీడర్ కాదబ్బా, డైరెక్ట్ వైట్ హౌస్ క్వార్టర్లా లొల్లి పెట్టే ఇంటర్నేషనల్ తోపు.
మొన్ననే అమెరికా అసెంబ్లీకి పోయి అక్కడి పెద్ద మనుషులను స్పీకర్ని కలిసి ప్రపంచ శాంతి గురించి గట్టిగా స్పీచ్ దంచుకొట్టిండు కదా. అసలు అమెరికా స్పీకర్ సార్ అయితే మన పాలన్నను చూడంగానే అన్నగారు వచ్చిర్రు దండాలన్నట్టు నిలబడ్డాడు. మన అన్న కూడా ఏమాత్రం తగ్గుతుందా చెప్పుర్రి? ఏంది తమ్మి, డొనాల్డ్ ట్రంప్ నేను చెప్పిన పీస్ ప్లాన్ వింటలేడేంది? నిన్న నేను ఫోన్ చేసి గట్టిగా క్లాస్ వీకినా అని అమెరికా స్పీకర్కే పంచ్ డైలాగ్ లేచిండట. ఈ సారు ఇంగ్లీష్లో స్పీచ్ దంచుతుంటే అమెరికా స్పీకర్లతోటి సహా అక్కడున్న తెల్లదొరలంతా తలలూపుకుంటా ఈ పాలన్న ఎవలో కానీ మన బైడెన్ ట్రంప్ కంటే గట్టిగానే మాట్లాడుతుండని లోపల ఫుల్గా టెన్షన్ పడ్డరట. ఇక పాలన్న అక్కడ ఊరికే ఉండకుండా తమ్ముళ్ళు ప్రపంచంలో ఎక్కడెక్కడో వృధాగా 50 యుద్ధాలు జరుగుతున్నాయి, వాటి వల్ల మీ డాలర్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి, అవన్నీ ఆపాలంటే నేను ఒక్కనే దిక్కు అని గట్టిగా ప్రార్థన కూడా చేసి పడేసిండట. Washington DC, New York, West Coast, Bay Area, Dallas, Houston, we're doing global summits, economic summit, peace summit, mainly these incredible rallies. Please come, attend. Let us work together to promote peace and humanity and charity. Pray for Speaker Johnson. He's inviting you. You'll be there. I'm inviting you, especially the chief ministers. Come. Let us develop. Let India and US lead the world for peace and God's goodness. Thank you very much. God bless. ఇక ఇప్పుడు అమెరికా స్పీకర్ సార్ని కలిసి ఇంత పెద్ద ముచ్చట్లు చెప్తుంటే ఇక్కడ మనోళ్ళేమో అన్న మళ్ళీ కామెడీ ట్రాక్ ఎక్కిచ్చిండు, ట్రంప్ అన్నకు ఫోన్ కలిపిండు అనుకుంటా నవ్వుకోబట్టే. కానీ అమెరికా స్పీకర్ సార్ అయితే పాలన దెబ్బకు తెల్లమొహం వేసి ఎస్ బాస్ నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు సైలెంట్ అయిపోయిండు. అసలు మన పాలన్న ఇంటర్నేషనల్ లెవెల్ అమెరికా పెద్దలతోటి గిట్లా గోళీలు ఆడుకుంటుంటే మన తెలుగు రాష్ట్రాల లీడర్లు ఆయనని ఇంకా గల్లీ రాజకీయాలకే పరిమితం చేయబట్టే. అందుకే నవ్వన్నో ఏడవన్నో అర్థమవుతుందట పాల్సార్ అభిమానులకు. మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, మీకు కేవైసీ అప్డేట్ చేసుకుర్రా? మేము ఆధార్ కార్డ్ నుంచి మాట్లాడుతున్నాం, మీ ఆధార్ కార్డ్ అడ్రస్ తప్పుడుది, డీటెయిల్స్ కావాలి, పాన్ కార్డులో తప్పు పడుతుంది, చెప్పుర్రి, అకౌంట్కు ఓటీపీ వస్తుంది చెప్పుర్రి, వెంటనే మీ పేరు నంబరు డీటెయిల్స్ అన్నీ చెప్పుర్రి. అన్నిట్లో ఎవరి ఫోన్ నెంబర్ చేసినా కూడా సరే, కానీ అస్సలు ఏం చెప్పకూడదు చెప్తున్నా నేను, ఓళ్ళు ఫోన్ చేసినా కూడా, లేకపోతే మీరు సుతా ఉత్తకథన అవుతుంది. మరి ఈ చూడు ఏమైందో. అరే భయ్యా, ఈ ఆన్లైన్ దొంగల ముచ్చట చూస్తే నవ్వలనో ఏడవలనో అర్థమవుతలేదు. సిటీ బ్యాంక్ పేరు చెప్పి కోట్లు కొల్లగొట్టే టోకరగాలను మన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గట్టిగానే పట్టుకున్నారు. ఈ దొంగల ముఠా కథను మన సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి పూసగుచ్చినట్టు చెప్పిన ఎటకారం ముచ్చట. ఇగో గిట్లున్నది మరి, చదువుకోరు మరి. ఎరైటీగా మోసం చేయాలి కానీ పైసలు గిట్లా షెట్లకు కాస్తాయి అనుకున్నారు ఏం పాడో. పశ్చిమ బెంగాల్కు చెందిన కొందరు తెలివైన సైబర్ దొంగలు విజయ్ కుమార్ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్కు ఫోన్ చేసి, హలో సార్, మేము సిటీ బ్యాంక్ నుంచి మాట్లాడుతాను, మీకోసం ఒక బంపర్ ఆఫర్ ఉన్నది అనుకుంటా గట్టిగానే బిస్కెట్ వేసిరట. గింతటితో ఆగకుండా ఏం చేసిరంటే బ్యాంక్ పేరిట ఒక మొబైల్ ఫోన్ను పార్సిల్ చేసి ఆ వ్యాపారవేత్త ఇంటికి పంపించారు. ఇక బ్యాంక్ వాళ్ళు నా మీద ప్రేమతో ఫోన్ పంపించారే అని చెప్పేసి ఆయన మురిసిపోయే లోపల ఆ ఫోన్లో కొన్ని కిలాడి సైబర్ యాప్లను ఇన్స్టాల్ చేయించి ఇక వ్యాపారవేత్త అకౌంట్ నుండి ఏకదం ఏం లేదన్నా 77 లక్షల రూపాయలను గుంజేసి నాకు కూర్చున్నారు. ఇక మన వాళ్ళంతా దూరం పోయి సైబర్ నేరాలు ఎట్లా చేయాలి ముచ్చట మీద వేరే దేశాల ప్రత్యేక డిగ్రీలు ట్రైనింగ్లు కూడా తీసుకున్నారంట. అంత బాగా ఉంది. కానీ ఈ గ్లోబల్ దొంగతనంలో పాల్గొన్నదంతా కూడా పక్కా మన దేశీ ముఠానే అని చెప్పేసి పోలీసులు తెలిసేసారు. దొంగలు ఎంత ఇంటర్నేషనల్ ట్రైనింగ్ తీసుకున్నా కూడా మన సైబరాబాద్ పోలీసుల ముందు ఆటలు ఆడలేరు కదా, అందుకనే ఆటలు సాగలేదు కూడా. అంటే విజయ్ కుమార్ అని చెప్పేసి మన దగ్గర హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక బిజినెస్ మెన్కి కాల్ వస్తుంది. సిటీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మేము క్రెడిట్ కార్డు ఇవి చేస్తామని చెప్పి ఆయన ఆశపడి ఓకే అని కాన్సెంట్ ఇవ్వడం జరిగింది. దాని పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఈ సిమ్ని ఏదైతే ఉందో దాన్ని ఫిజికల్ సిమ్కి కన్వర్ట్ చేయాలి, ఓటీపీస్ అవన్నీ కూడా తీసుకోవడానికి యూజువల్లీ అని చెప్పేసి నమ్మించారు. ఈయన దాన్ని నమ్మి ఈ సిమ్ నుంచి ఫిజికల్ సిమ్కి కన్వర్ట్ అయిన తర్వాత ఆ సిమ్ వేయడానికి మొబైల్ ఫోన్ని మేము పంపిస్తున్నాము. సిటీ బ్యాంక్ ఫోన్ అని చెప్పేసి ఒక పార్సిల్లో ఒక ఫోన్ను పంపించడం జరిగింది. ఆ ఫోన్లో ఇది వేసుకోమన్నారు. దాంట్లో ఆల్రెడీ ప్రీలోడెడ్ కొన్ని యాప్స్ వేసుకొని ఆ సిమ్ ఏదైతే ఉందో ఆ సిమ్ని వాళ్ళు ఆటోమేటిక్గా క్లోనింగ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనదర్ ఫోన్కి క్లోన్ చేసుకొని పెట్టుకున్నారు. ఇది ఎప్పుడైతే సిమ్ ఇందులో వేసాడో దీనికి వచ్చేటువంటి మెసేజ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైవర్ట్ అయ్యి వెళ్ళిపోయినాయి. ఈయన బ్యాంక్ని హ్యాక్ చేసి ఈయనకి క్రెడిట్ కార్డు ఇచ్చేది, లోన్స్ ఇచ్చేదానికంటే కూడా ఈయన అకౌంట్లో ఉన్నటువంటి 77 lakhsని
3 అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక మన కాకిలు కలకత్తాకు పోయి ఆ ముర్షిదాబాద్ ఏరియాలో నెల రోజుల పాటల్లో ఇళ్లలో తిరుక్కుంటా రెక్కి నిర్వహించి స్పెషల్ ఆపరేషన్ చేసేసారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్కి చెందిన సలీం మండల్ అనే మెయిన్ దొంగతోటి పాటు ఇక మళ్ళా నలుగురిని కూడా కాలర్ పట్టుకొని తీసుకొచ్చిర్రు. ఈ దొంగలకెంచి 5 సిమ్ కార్డులు, సిటీ బ్యాంకు కేబుళ్ళు, 6 మొబైల్ ఫోన్లను గట్లనే ల్యాప్టాప్తోని గట్లనే నొక్కేసిరు కదా 77 లక్షల రూపాయలు. ఇది దాకా 30 లక్షలను వెనక్కి లాక్కొచ్చిరు అన్నట్టు. కోట్లు కొట్టేసి బెంగాల్ రసగుల్లా తినుకుంటా ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు కానీ ఆ టెన్కకి ఇట్లయిపోయాయి పాపం. అయ్యా ఇప్పుడు మార్కెట్లో చూడతరంగానే లెక్కలున్నాయి. అడ్లు కొంటలేరు, ఉన్నాయి నాంతా అన్నాయి. మక్కలైతే తడిసిపోతాయి. రైతుల గోస పాడవడ అదో గోస కాదోలా నాకు అర్థం కాదు. గ్యాస్ బూటలు అయిపోయినప్పుడు కూడా యాదకున్నదా లైన్లో నిలబడ్డట్టు ఈ మక్కలు అట్ల కోసం లైన్లు ఉండడం అవుతుంది. ఆ లైన్ చూస్తారా ఓ ఇటన్నా ఇడివే ఈజ్వల్స్. అబ్బా చూసిరా ఎన్ని లైన్లు నిలబడ్డాయో ట్రాక్టర్లు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం అగ్రికల్చర్ మార్కెట్ కాడికి మొక్కజొన్న పంట జబర్దస్త్గా పోటీతుంది అన్నట్టు. పంటను అమ్ముకుందామని చెప్పేసి రైతన్నలు ట్రాక్టర్లలో లోడ్ తీసుకొని పోతే మార్కెట్ బయట కిలోమీటర్ల కామానం ఇట్లా ట్రాక్టర్లు లైన్ కట్టినాయి. పాపం రైతులు 2 రోజుల సంది గదే క్యూ లైన్లో తిండి తిప్పలు లేకుండా ఎండకు ఎండుకుంటా ఆనకు దడుచుకుంటా ఆగమాగం అవుతాండ్రు. పెద్దసార్లు జర లేటుగా కొట్టిర్రట. అందుకనే చేతికొచ్చిన పంట ఎక్కడ పాడవుతుందని చెప్పేసి ఇక మొక్కజొన్న రైతులు జర టెన్షన్ పడతాండ్రు. గింత అయితన్నా కేసముద్రం మార్కెట్ అధికారులు అయితే గిదిక్కు కన్నెత్తి కూడా చూస్తలేరని చెప్పేసి రైతన్నలు మస్తు గరమైతాండ్రు. ఇక జిల్లా కలెక్టర్ స్నేహ మేడం పంట కొనాలని చెప్పేసి ఆర్డర్లు వేసినా సరే గిదిక్కు సుత పోతలేరట కొందరు అధికారులు. ఈ వెనకటి కాలంలో రేషన్ షాపుల కాడ గాన్సరున్న కోసమో లేకుంటే గ్యాస్ సిలిండర్ల కోసమో పొద్దుగాలనే లేచి గంటల కొద్ది లైన్లలో నిలబడ్డట్టు ఈడ మక్కల ట్రాక్టర్లు లైన్లో నిలబట్టినాయి అన్నట్టు. ఈడ మక్కల ట్రాక్టర్లు లైన్లో పడ్డాయి అన్నట్టు. గ్యాస్ దొరకగా తువాలలు వేసి చెప్పు పెట్టి లైన్లలో ఉన్నారు జనం. ట్రాక్టర్లు సూత లైన్ పట్టినాయి అన్నట్టు. కేసముద్రం మార్కెట్ కాడ రైతన్నల పరిస్థితి కూడా గచ్చం గట్లనే ఉన్నది. పంటను అమ్ముకుందామని చెప్పేసి రైతులు ట్రాక్టర్లో లోడ్ తీసుకొని వస్తే మార్కెట్ బయట కిలోమీటర్ల కావాలని ట్రాక్టర్లో లైన్ కట్టి నిలబడ్డాయి. పాపం రైతులు 2 రోజుల సంది గదే క్యూ లైన్లో తిండి తిప్పలు లేకుండా కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తూ ఆగమాగం అవుతున్నారు అన్నట్టు ముచ్చట. మా కలగొనుడు నత్తనడక నడిచేసరికి ఏమో కానీ చేతికొచ్చిన పంట ఎక్కడ అడ్డం తిరుగుతుందని చెప్పేసి మొక్కజొన్న రైతులు మస్తు టెన్షన్ పడతాండ్రు. గింతరంది వాడుతున్న కేసముద్రం మార్కెట్ అధికారులు మాత్రం ఏసీ రూమ్లలో కూర్చొని ఈ దిక్కు చూస్తలేరని చెప్పేసి రైతులు మస్తు గరమైతే తిట్టిపోతాండ్రు. అయినా గీ మక్కల కోసమే కదా, అయినా గీ మక్కల కోసమే కాదు అడ్ల కోసం సుతా లైన్ ఉండాడే. ఇక కళ్ళలున్న అడ్లు ఏమవుతాయి అని చెప్పేసి పెద్దసార్లు మస్తు రంది పడతాండ్రు. మొత్తం మీద అయితే రైతు కట్ట మాత్రం తీరుతలేదు వల్ల. బాడికి పోవాలంటే అసలు పోబుదే కాదు, ఆఖరికి పుస్తకాలు పట్టి చదువుదామంటే కూడా మస్తు నిద్ర వస్తుంది. నిద్ర అనుకోనస్తే పుస్తకం చేతులకు రమ్మన్నా రాదు. ఇంకో ముచ్చట ఏంటంటే అప్పటిదాకా మస్తు యాక్టివ్గా ఉన్న కళ్ళు ఇక వయలను చూడంగానే మూతలు పడతాయి. అందుకనే ఇక మార్కులు రమ్మంటే ఏడతాయి ఎప్పుడు. కానీ నిద్ర రాని, ఆనలు రాని, ఉరుములు రాని, ఉరిమి పోని, కరెంటు పోని అని చదువు చక్కగా చదివిన పిల్లగాని లెక్క ఇలా వేరుంది. పో చూడరు ఒకసారి ఏమవుతుందో. గుడివాడ నియోజకవర్గ సర్కారు బల్ల చదివి 10th క్లాస్లో 550 మార్కుల కన్నా ఎక్కువనే కొట్టి దుమ్ము లేపిన టాపర్లకు ఐఎంఏ ఆళ్ళ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముసారు సన్మానం చేసిండు. సర్వాంగ సుందరంగా నిలబడిన కుసుమాలు అని పేరు పెట్టి ఇక గింతవరకు ఎన్నెల్లేని తిరగా 120 మంది పిల్లగాండ్లకు ఎమ్మెల్యే రామ్సారు అలా ఇంట్లోతోటి వచ్చి మరి సన్మానించే. పోర్లను తోపులుగా తీర్చిదిద్దినటువంటి బడిసార్లను మేడంలను సుత మస్తు తారీఫ్ చేసిండు, సత్కారం చేసిండిగా. సాధుల రారాజు లెక్క నిలిచిన ఈ పిల్లగాండ్లకు వెనిగండ్ల ఫౌండేషన్ తరపున సర్టిఫికెట్లు కూడా ఇచ్చిర్రు. ఇక సన్మానాలు ముచ్చట్లు అన్నీ అయిపోయినాక పోరగాండ్లతోటి వాళ్ళ అమ్మ నాన్నలతోటి కలిసి ఎమ్మెల్యే రామ్ సారు కూర్చొని కడుపు నిండా బువ్వ సుత తిన్నాడు అన్నట్టు. ఇదంతా చూస్తా అంటే అక్కడ అంత పండుగలెక్కడ దోచింది. మన నారా లోకేష్ చేసిన గట్టి కృషితోనే ఇలా బల్లల మార్పు వచ్చింది, ఇంతమంది మస్తు దవుతాండ్రా అని చెప్పేసి చెప్పిండు సారు. పిల్లగాండ్ల మార్కులు రిజల్ట్ చూస్తే సారుకు ఇప్పుడు పరీక్షలు రాయబుద్ధి అవుతుందట, మళ్ళా బడికి ఓబుద్ధి అవుతుందట. ప్రైవేట్ స్కూళ్ళల్లో పైసలు పెట్టి కొనే చదువులు అసతులు మళ్ళీ అలా సర్కారు బళ్ళల్లో రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా దొరుకుతున్నాయని అంటుండు. ఈడ ఇది లేదు అది లేదనే ముచ్చట్నే లేదన్నాడిగా. మీరంతా కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా మారి మన సర్కారు బళ్ళ గొప్పతనాన్ని ఊరూరా తిరిగి గట్టిగా సాటి చెప్పాలని చెప్పేసి పోరాన్లకు లైన్లుగా పిల్లగానలు పిలిచిర్రు. వాళ్ళ అమ్మానాయననో ఎవరినో ఒకరిను ఎంబడబెట్టుకొని వచ్చి సర్టిఫికెట్లు తీసుకొని పోయిర్రిగా. ఇక గిట్లా పిల్లగాండ్లతోటి స్టేజ్ మీదకి ఎక్కి సర్టిఫికెట్ తీసుకోగా అవ్వయ్య సంతోషం చూడాలి. పిల్లగాండ్ల చదువుకు వాళ్ళకు ఏదో పెద్ద జీవితం గెలిచినంత ఖుషి అయిపోయారు. బ్రైట్ ఫ్యూచర్ కనపడుతున్నాను గుడివాడలో.
ప్రతి సంవత్సరం ఇంతంత మార్కులు వచ్చే ఎంతమంది స్టూడెంట్స్ ముందుకు వస్తే మనకి గుడివాడ భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉండబోతుంది అనేది కూడా కనపడుతుంది. సో గుడివాడ భవిష్యత్తు కాదు, మనకి ఇప్పుడు ప్రధానంగా ఈ ఇప్పుడు తీసుకున్న, నేను పర్సనల్లీ చూస్తూ ఉన్నాను నారా లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారు దీంట్లోంచి. మన విద్యాశాఖ మంత్రిగా ఆయన ఇదెందుకు తీసుకున్నాడు అని ఆయన ఫస్ట్లో అనుకున్నాం. బేసికల్లీ వై ఇదెందుకు ఆయనకి బేసిక్గా ఇంకా చాలా ఇంపార్టెంట్ శాఖలు చాలా ఉన్నాయని. కానీ ఆయన ఉంటే శాఖను ఎలా నిర్వహించవచ్చు, ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు ఎంత బాగుంటుంది అనేది ఇప్పుడు చూపిస్తా ఉంది వెరీ క్లియర్గా. మరి అలా సంతోషం పోరాగాలే కదా, ఎంత అన్న పడ్డ కష్టము ఒక పోటు పోతుడు పోతుంది గది. మరి అమ్మా నాన్నలంటే మొన్ననైతే ఓసారి పిల్లగాళ్ళని డైరెక్ట్ ఫ్లైటే ఎక్కించిండు. మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా విమానం ఎక్కిస్తా అని చెప్పే, ఇక అన్న మార్కులు వచ్చే వరకల్లా ఇండిగో విమానం ఎక్కించిండు మొన్న. ఏ మాట కామాట వల్ల ఈ కాలం పోరగాళ్ళకు చదివేంత వస్తే గంత తారీఫ్ సుత దొరుకుతుంది. మంచిదే పట్టుర్రి, మీరు సుత గిట్టనే తెచ్చుకోరు, రేసు సన్మానాలు చేసుకుని అయ్యే వాళ్ళని ఖుషి చేయర్రి. పిల్లగాళ్ళు ఏమంటాను? పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినాయా? చాలా వరకు జరిగాయి సార్. జరుగుతున్నాయా? జరుగుతుంది. మీరందరూ హ్యాపీగా ఉన్నారా? చాలా. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ పెడతా ఉన్నారు కదా? పెట్టారు సార్. పెట్టారా? పెట్టారు సార్. అందరూ వచ్చారా? మీరు కూడా వెళ్ళారా? వెళ్ళాను సార్. మీ పిల్లాడి గురించి మొత్తం అంతా చెప్తా ఉన్నారా? చెప్పారు సార్. ఎప్పటికప్పుడు చెప్పేవాళ్ళు సార్. ఎక్కడ డల్గా ఉన్నారు, ఎక్కడ బాగా చదువుతున్నారు అన్నీ వాళ్ళు సక్రమంగా మాకు చెప్పేవాళ్ళు సార్. ఏ ఒక్క రోజు రాకపోయినా కానీ వాళ్ళు పట్టించుకుని బాగా చెప్పేవాళ్ళు సార్. బాగా పిలిచి చెప్పేవాళ్ళు సార్. ఏం సావులో ఏం సమస్యలో నాకు అర్థం కాదు. చూడంగానే పానాలు పోబట్టే, చూడంగానే కింద పడుతున్నారు. పెళ్ళి అంటే ఎట్లుంటుంది, ముచ్చట ధూమ్ధామ్ ఉంటుంది. కానీ సడన్గా లెక్క మారితే అవు గిడ ధూమ్ధామ్ ఏ దిక్కు తిరిగిందో చూడరు ఒకసారి, అటెనక మీకే బాధ అనిపిస్తుంది. పెండ్లంటే ధూమ్ ధామ్గా ఉండాలి. బాన్ బజా బరత్లు వేసుకుంటా మస్తు ఎగరాలి, పొట్టు పొట్టు దునకాలి. ఓ దిక్కు మందు, ఇంకో దిక్కు సింధు, ఏది తగ్గద్దు ఏది ఒడవద్దు. పెండ్లి ముచ్చట చెప్తే ఒడవది కానీ ఒక్కోసారి కొట్లాటలు కయ్యాలు దండిగా అయితే కొన్ని పర్ల పానాల మీదకి సుతం వస్తుంది. ఈ పెండ్లేమో కానీ గుండెప్పుడు ఆగుతుందో ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో అర్థమైతలేదుల్లా. కూసున్నోళ్ళు కూసున్నట్టే పోవట్టే, నిల్చున్నోళ్ళు నిల్చున్నట్టే పోవట్టే, పాటలు చెప్పటలో పాటలు చెప్పుకుంటూనే పోవట్టే, పాటలు పాడటలో పాటలు పాడుకుంటూనే పోవట్టే. గదేనుల్లా గుండె ఆగుతుంది కదా గా ముచ్చట్నే. గిల్లని చూడుర్రి, అయ్యో పాపం గ్యాన్న మస్తు ఎగురుతుండు కదా. మంచిగా పిన్లుందని ఏక్ షేక్ చేస్తట్టే ఎగిరిండు. సంబరంగా డ్యాన్స్ చేసుకుంటా ఆఖరుకు పానల మీద తెచ్చుకున్నంత పనిచేసిండుల్లా. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలా తల్లాడ మండలం నారాయణపురం ఎస్సీ కాలనీలో మస్తు బాధాకరమైన ముచ్చట ఇందుల్లా. బంధువుల ఇంట్లో లగ్గం అవుతుంటే అందరు లెక్కన ఆ ఇంట్లో మురిసిపోకుండా డీజే పాటలు ఊపుకుంటా డ్యాన్స్ చేసిర్రు. అంత మంచినే ఉంది కానీ ఒక్కపారి గుండెలు నొప్పొచ్చి గుండె ఆగినట్టు అక్కడికక్కడనే కింద పడ్డాడు గా అన్న. కంటి ముందే పిల్లగాడు ఉలుకు పలుకు లేకుండా వాడితోటి పెండ్లింట్ల నవ్వులన్నీ పోయి ఒక్కసారిగా ఏడుపులు మొదలైనవి. ఎంబడే ఆ పిల్లగాడిని దావకానికి పంపిర్రు. అక్కడ డాక్టర్లు టెస్టులు చేసి డీజే కింద వచ్చిన ఆ సప్పులు చేయబట్టే మెదడులు రక్తం గడ్డగట్టిందని చెప్పిర్రట. చేసుకొని తింటేనే పూట గడిసిద్ది, లేకపోతే గడవదు. వాడు కూలి చేసుకొని చదువుకుంటేనే కూలి చేసి మా కుటుంబాన్ని పోషించుతాడు. వాడికే ఇట్లా అయిపోయింది. దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేసి మమ్మల్ని ఆదుకోగలరని కోరుకుంటున్నాను సార్. మా బాబు మంచిగా ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం. జరా మంచి చికిత్స కోసం డాక్టర్ల పిల్లగాన్ని హైదరాబాద్ హాస్పిటల్కి పంపించుర్రు. రెక్కాడితే కానీ డొక్కాడని పక్కా వ్యవసాయం చేసుకునేటోళ్ళట. పొలం పనులకు పోతేనే ఇంట్లో పొయ్యి వెలుగుతుందట. అసొంటిది ఇప్పటిదాకా దవాఖాన ఖర్చుల కోసం ఇటు అటు అప్పులు చేసి 50,000 దాకా ఖర్చు పెట్టిరట. పిల్లగాడు బతకాలంటే ఆపరేషన్కి ఇంకా 6 లక్షల రూపాయలు కావాలని చెప్పిరట. ఏం చేయన్నో అర్థం కాక తలకాయలు పట్టుకుంటారు వాళ్ళ అవ్వాయిలు పాపం. ఏమోనుల్లా గీ డీజేల దెబ్బకు ఇండ్లల్ల ముసలోళ్ళు బయట పోరగన్లు ఆగమాగం అయిపోతుర్రు. ఆ సౌండ్ ఏవట్టే ఇట్లా అయిందనే వరకు ఊరోళ్ళంతా డీజేని తిడుతుర్రు. అయినా ముందుగల గంత సప్పుడు పెట్టుడు ఎందుకు చెప్పుర్రి, ఆటను కదా ఇటుడు ఎందుకు. అయినా ముందే తెలియదా అతి సర్వత్ర వర్జేయతని. ఎగరంగా మస్తు బేస్ ఉండాలి, బేస్ లేకపోతే ఏం డీజే పెట్టిరని తిడతారు. అందుకే ఎచ్చులకు పోయి పానల మీద తెచ్చుకోవద్దంటారు పెద్దలు. ఏమనుల్లా పాపం పిల్లగాడు ఆఖరుకు ఇట్లా అయిపోయి. ఏమో మరి చేతుల పైసలు లేక కొట్టుమిట్టాడుతున్న పేదళ్లకు ఎవరైనా పెద్ద మనసున్న దాతలుంటే జరాళ్ళకు సాయం చేయుర్రి అని కోరుకుంటుర్రు ఆ ఊరోళ్ళంతా ఇప్పుడు. గివి అడికి ఖతర్నాక్ వాడతారు ఎటుడే మస్తుగానేలే. మరి మళ్ళీ ముచ్చటతో మళ్ళీ కలుతా. గప్పలగా చూస్తారు ప్రైమ్ 9.